నారా భువనేశ్వరి బూతుల పురాణం వీడియో ఈరోజంతా సోషల్ మీడియాలో పెద్ద వైరల్ అవుతుంది. మా భువనేశ్వరి ఏంటి ఇంత ఇలా మాట్లాడుతుంది అంటే, పాపం రోజు ఎండలో తిరిగి తిరిగి రాయలసీమ ఎండలో అది తిరిగి తిరిగి పాపం బాగా ఫ్రస్ట్రేషన్ వచ్చినట్టుంది. అందుకే బూతులు వచ్చేసాయని చాలామంది అనుకుంటున్నారు. అదైతే వాస్తవం, నిజంగానే మాట్లాడిందనే తెలిసింది. కానీ అది ఎవరి మీద అనేది దళితుల అనేది నేనైతే కరెక్ట్గా చెప్పలేను. అక్కడ ఎవరు అనేది తెలియదు మనకి. కానీ అక్కడ ఎవరో అటు సైడ్ ఎవరో ఉన్నారు. కానీ బాగా పాపం బాగా ఇరిటేషన్ తెప్పించారు. అందుకే కోపంలో మాట్లాడేసింది. తెలివిగా వాళ్ళు ఎవరో రికార్డ్ చేశారు. కానీ పాపము భువనేశ్వరి ఎంతో అంటే సైలెంట్గా ఎంతో అంటే నారా లోకేష్ ఒక మీటింగ్ లేదో చెప్పాడనమాట. నేను ఏదైనా ఎప్పుడైనా ఒక బూతు మాట్లాడితే మా అమ్మ ఫోన్ చేసి తిడుతుంది అది ఇదని. కానీ ఆయన అని మరంటే అదంతా చెప్పింది అబద్ధమని తెలుస్తుంది. ఎందుకంటే భువనేశ్వరి మాటలు ఇవి చూస్తే నిజంగా మనమైతే నిజంగా ఎవరైనా చిన్నపిల్లలు అయితే అసలు వినకూడదు. ఎవరు కూడా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చెవులో వినండి. ఎందుకంటే అంత ఘోరంగా ఉన్నాయి బూతులు. మరి ఆమె నోటి మీద ఆ నోటి నుంచి అన్ని అలాంటి బూతులు వచ్చినాయంటే చాలా కోపంగా ఉంది. ఆ టైంలో చంద్రబాబు నాయుడికి దొరికింటే కొట్టేస్తుందన్నమాట. అంత కోపంగా ఉందన్నమాట. అది అమ్మ భువనేశ్వరి అసలు రూపం నీది ఇదా అంటూ చాలామంది ఆమెని ఇదా నీ బూతుల పురాణం ఏంటి ఇంత ఘోరంగా ఉంది అంటూ ఆమెని చాలామంది నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో భువనేశ్వరి వీడియో ఈరోజంత పెద్ద వైరల్ అయిందని చెప్పాలి. ఇంకా మామూలుగా తెలుసుగా ఇంకా నారా లోకేష్ అది ఇది ఫేక్ అంటాడు. ఇంకా అలాగే ఫేక్ అని ఒక ట్వీట్ పెట్టేశాడు అనమాట. ప్రజల ముందేమో ప్రవచనాలు చెప్తుంది. ఏం ప్రవచనాలు చెప్తుంది ఆమె? మీరేమో ప్రజల ముందు ప్రవచనాలు చెప్తారు, లోన మాత్రము బడుగులపై నిప్పులు అంటే దళితులపై నిప్పులు జరుగుతున్నారు అంటూ కూడా తాను గొప్ప అని చెప్పుకునే తాపత్రయంగా పాపం చాలా ట్రై చేస్తూ ఉంటుంది. నారా భువనేశ్వరి పరిచయం అయ్యి అవసరం లేని పేరు ఎన్టీఆర్ కూతురుగా కంటే చంద్రబాబు నాయుడు భార్యగా అందరికీ సుపరిచితురాలు. చాలా కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న చంద్రబాబు నాయుడు జైల్లోకి వెళ్ళిన తర్వాత మాత్రం చాలా అవసరం గుర్తొచ్చింది. చంద్రబాబు ఎప్పుడైనా మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి హెరిటేజ్ నుంచి ఒక కాలు రాజకీయాలకు పెట్టాలని తహతహలాడుతున్నారు. నిజానికి కుప్పం నుంచి పోటీ చేయాలన్న మనసులో మాట కూడా బయట పెట్టారు. అయితే సమీకరణలు కుదరక ఆగిపోయారు. మరి ఏమన్నా చంద్రబాబు నాయుడు పోయిన తర్వాత ఏమన్నా పోటీ చేస్తుందేమో, అప్పుడు కుదురుతుందేమో తెలీదు. అంతే ఇంకా అదే ఆమె అనమాట. అక్కడ పోవాలని కోరుకుంటుంది. కానీ ఇంకా అదే అనమాట వాస్తవం. అది వాస్తవం అనమాట. రాజకీయాలకు కూడా చాలా తిరిగి తిరిగి జనాల్లో ఫ్రస్ట్రేషన్తో పాటు ఆశలు కూడా పెరిగాయి అన్నమాట. ఈమెను చూసే మన షర్మిల కూడా అలాగే ఆమె కన్నా ఇంకా ఘోరంగా 100 రెట్లు ఘోరంగా తయారైంది. ఆమె కన్నా అంత లేదు కానీ భువనేశ్వరికి అమ్మో ఆమెకి 1000 రెట్లు మన షర్మిల అనమాట. అధికారం కోసం తహతహలాడుతుంది. ఏమీ లేకపోయినా అసలు అదేంటంటే పిఎం సీట్ ఇచ్చినా కూడా కూర్చొని స్టేజ్లో ఉందన్నమాట. అంత అధికారం అంటే పడి చస్తూ ఉంది షర్మిల. అయితే సమీకరణాలు కుదరక పాపం కుప్పంలో పోటీ చేయలేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఉండగా అది కుదరదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు ఒకవేళ జైలుకి వెళ్ళాక చాలామంది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళాడని చాలామంది చచ్చిపోయారంటూ ఒక యాత్రకు అప్పటికప్పుడు న్యాయయాత్ర ఏదో పెట్టిందబ్బా, ఏదో సంథింగ్ మనకు అంత టీడీపీ వాళ్ళ అంత తెలీదు. అప్పటికప్పుడు ఇంట్లోకి వెళ్ళి 3 లక్షలు వాళ్ళ కార్యకర్తలకే ఇచ్చుకుంది. అది వాళ్ళ కార్యకర్తలే ఎవరో మరి పాపం ఏడ్చారు. అసలు ఎక్కడ ఏ టీవీలో రాలేదు. మరి వాళ్ళు ఏడ్చింది కూడా కనీసం రాలేదు. మరి చచ్చిపోయాయంట. సరే చనిపోని వాళ్ళకి పోనీ ఏదైనా సరే చంద్రబాబు నాయుడు పేరు చెప్పుకొని వాళ్ళకు ఒక 3 లక్షలు చెక్ ఇస్తున్నారు. అది చాలా అది ఎవరికైనా, దాంట్లో మనం ఏమి దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ చంద్రబాబు నాయుడు కోసం చచ్చిపోయినారు అనేది మాత్రం అదొక అబద్ధం అనమాట. అది అందరికీ తెలుసు. ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చారు. విషయం ఏంటంటే ఆమె అస్సలు వ్యక్తిత్వం బయటపడే ఒక ఆడియో సోషల్ మీడియాలోకి వచ్చేసిందనమాట. అహంకారం ప్లస్ ఈసడింపు ఈజ్ ఆ గొంతు ఆమెదేనా అన్నట్టు. ఎందుకంటే పాపం కోపంతో ఎప్పొద్దు అసలు ఇంకా ఆ వీడియో ఎలా ఉందంటే చాలా ఇంకా చూడండి. అన్ని చోట్ల హల్చల్ చేస్తూనే ఉంది. ఆ బూతులు లా మాటలు అవన్నీ ఉపయోగించుకుంటూ చాలా బూతులు చాలా ఘోరంగా ఉన్నాయన్నమాట. ఆ బూతులు అసలు ఆడవాళ్ళు మాట్లాడాల్సిన మాటలే కాదు. మరి ఆమెకి ఎలా వచ్చాయేమో నోట్లో తెలీదు. అసలు అది తెలీదు మరి ఎలా వచ్చినాయేమో
ఆ నారా భువనేశ్వరి పేరిట ఒక ఆడియో తెలుగు రాష్ట్రాల్లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ ఆడియో క్లిప్లో భువనేశ్వరి తమ వద్ద పనిచేసే వాళ్ళపై బూతులతో విరుచుకుపడ్డారు. తాను పెద్దింట్లో పుట్టిన వ్యక్తిని అంటూ బడుగుల మీద తన అహంకారం ప్రదర్శించారు. నేను పెద్దింట్లో పుట్టాను, నువ్వెంత, గెట్ అవుట్ కిందికి వెళ్ళిపో, లంజా ఏదో సంథింగ్ ఆ వర్డ్స్ సరే చాలా చాలా ఘోరంగా ఘోరాతి ఘోరమైన అమ్మ ఆ బూతులేంటో మనమైతే వినలేము. నాకైతే అసలు రాను కూడా నోటికి మాట్లాడము. అంత బూతులు మాట్లాడింది భువనేశ్వరి. కావాలంటే వినండి ఆ బూతులు చాలా. కానీ పాపం 18 ఇయర్స్ పిల్లలు చూడొద్దండి, చెవులు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ బూతులు వినండి. భువనేశ్వరి బూతుల పురాణం అనమాట. నారా భువనేశ్వరి అనే పేరుకి తీసేసి నారా బూతులేశ్వరి అని అందరూ పెట్టేశారనమాట ఆమె పేరు.